సో చాలామంది అంటే అపోహ పడుతూ ఉంటారు, లేకపోతే అది మిత్తా ఏంటనేది నాకు తెలియదు. అంటే ఇంకా వాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తే సర్జరీ కంపల్సరీ, ఆపరేషన్ కంపల్సరీ అనుకుంటారు డాక్టర్. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అది కంపల్సరీ అయితే ఏం కాదమ్మా, చెప్తున్నాను కదా. మనము ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ఓన్లీ మందులతో కూడా చాలామందిని ట్రీట్మెంట్ చేస్తాం. అరౌండ్ 50% మీద 50% అంటే వెరీ హ్యూజ్ నెంబర్ అనుకోవచ్చు. సో చాలామందికి ఎర్లీగానే మనకి ప్రజెంట్ అయితే మనకి వాళ్ళకి ఏ సర్జికల్ ఆప్షన్ లేకుండా మందులతోనే ట్రీట్మెంట్ చేస్తాం. ఓన్లీ ఎవరిలో అయితే సివియారిటీ ఉందో, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందో వాళ్ళల్లో మాత్రమే మనము ఏదో ఒక, అది కూడా వెరీ మినిమల్ ఇన్వేజివ్ ఇంటర్వెన్షన్, లైక్ చిన్న సూదుతోనే ట్రీట్మెంట్ చేయటము, కోతాకుట్టు లేకుండా చేస్తాము. సో ఏం కంగారు పడకుండా ఒక ప్రాపర్ వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళినట్టయితే చక్కటి ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ అవుతుంది, మంచిగా అవడం కూడా జరుగుతుంది. అంతేగాని ఎవరొకళ్ళే ఏదో ఒకటి చేయించేసుకుందాంలే అని అనుకుంటే చాలామందికి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి ఇబ్బందులు పడి మన దగ్గరకు వస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. అలా రాంగ్ డైరెక్షన్ కాకుండా ప్రాపర్గా ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ప్రాపర్గా ఎర్లీ స్టేజెస్లోనే చూపించుకున్నట్టయితే వాళ్ళకి చాలా రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, బెనిఫిట్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే.